ఆదికాండము 3వ అధ్యాయము చాలా చాలా విషాదకరమైనటువంటి అధ్యాయం. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు మానవాళికి లేదా ఆది జంటకు ఒక మాట ఇచ్చాడు. సాతాను కూడా ఆదాము హవ్వలకు ఒక సందేశాన్ని సువార్తగా తీసుకొని వచ్చాడు. అది ఇక్కడ మనకు 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుడు సృష్టించినటువంటి వాటన్నిటిలో సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. మీరు సర్పము అనగానే పైన మాట చూడండి, సమస్త భూజంతువులలో అని. సర్పమును ఏ కేటగిరీలో రాయబడింది? భూజంతువు. జంతువు అనగానే కాళ్ళు ఉంటాయి, అందుకనే సర్పము చెట్లెక్కి అక్కడ ఉండి మాట్లాడడాన్ని మనం ఇక్కడ చూస్తాం. కానీ గమనించాల్సింది ఏమిటంటే, నిజంగా సర్పాలు మాట్లాడతాయా అనంటే వాస్తవానికి వాటికి అలాంటి వోకల్ కార్డ్స్ లేవు, అవి మాట్లాడలేవు. అది సౌండ్ చేయగలుగుతుంది అంతే, మాటలు లేవు, రావు. కానీ మాట్లాడింది అని అన్నప్పుడు దేవుని వాక్యంలో మనకు అర్థమవ్వాల్సింది ఏమిటంటే, జంతువులకు కూడా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యము బైబిల్లో 2 సందర్భాల్లో ఇవ్వబడింది. ఒక సందర్భంలో దేవుడు మాట్లాడడానికి స్వరాన్ని ఇచ్చాడు, ఒక గాడిదకు స్వరాన్ని ఇచ్చాడు మాట్లాడడానికి. దేవుడు స్వరాన్ని ఇచ్చాడు. అలాగే మరొక సందర్భం ఇక్కడ చూసినట్లయితే సర్పానికి స్వరాన్ని సాతాను ఇచ్చాడు. సో ఇప్పుడు దేవుడు స్వరాన్ని ఇస్తాడు, సాతాను కూడా స్వరాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇది దేవుని స్వరమా లేదా సాతాను స్వరమా, ఇది సత్యవాక్యమా ఇది అసత్యవాక్యమా అనే విభజన ఎప్పుడు మన ముందు ఒక సవాలుగానే ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సాతాను చేసినటువంటి ప్రయోగం ఏమిటంటే, వీరు ఎలాగైనా సరే దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటకు అవిధేయతను చూపించి దేవుని యొక్క కోపానికి గురి కావాలి. ఆనాడు ఆదాము హవ్వల విషయంలో కావచ్చు, ఈనాడు ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి విషయంలో కూడా సాతాను యొక్క ఉద్దేశము ఇదే. వారు దేవుని మాటను పెడచెవిన పెట్టాలి, దేవుని మాటకు అవిధేయత చూపించాలి, దేవుని మీద తిరగబడాలి, దేవుని నుంచి దూరం అయిపోవాలి. ఆ విధంగా సాతాను తన సంఖ్యను, తన సామ్రాజ్యాన్ని పెంచుకోవాలని చూస్తాడు. అలా పెంచుకోవడానికి సాతానుకున్న అతి బలమైన ఆయుధం ఏమిటంటే అబద్ధం. అబద్ధం రాజ్యాలను కూలుస్తుంది. గోబెల్స్ ప్రచారం అని అంటారు చూడండి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పుకుంటూ పోతే అబద్ధం నిజమవుతుంది, రాజ్యాలు కూలిపోతాయి, వ్యక్తులు పతనమైపోతారు. సో సాతానుకున్నటువంటి అతి బలమైన ఆయుధం అబద్ధమైతే, మానవులకు దేవుడిచ్చిన విచక్షణను బట్టి ఏది సత్యమో ఏది అబద్ధమో గుర్తించలేకపోతే అబద్ధం తీయగా ఉంటుంది, నమ్మేస్తాం, మోసపోతాం, పతనం అయిపోతాం. అందుకనే సాతానుకు ఉన్నటువంటి పేరు ఏమిటంటే మోసగించడంలో యుక్తి గలవాడు, అబద్ధాలు చెప్పి నమ్మించడంలో యుక్తి గలవాడు. హీ వాజ్ ద ఫస్ట్ లయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద బైబిల్. అది
మనం చూస్తాం. అందుకని యేసు ప్రభు సాతాను గురించి మాట్లాడుతూ వాడు అబద్ధములకు జనకుడు అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది అబద్ధాలు చెప్పి మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. టీవీల్లో అబద్ధాలు చెప్పి మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బోధకులు అబద్ధాలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నేను ఒక వ్యక్తి పేరు చెప్పను, కానీ యూత్లో కొంచెం ఈ మధ్యలో బాగా క్రేజ్ ఉంది. ఆయన ఈ వన్నెస్ ఈవెంట్లను ఆర్గనైజ్ చేస్తుంటాడు. ఇంక మీకు అర్థమవుతుంది, పేరు చెప్పక్కర్లేదు. ఆయన ఒక వీడియోలో ఈ మధ్యలో మాట్లాడుతూ చెప్పాడు, కారులో పోతున్నాం, సడన్గా ఏదో జరిగిపోతే కళ్ళు తెరిచి చూస్తే మా కారు చెట్టు ఎక్కి 25 అడుగుల ఎత్తులో చెట్టు మీద ల్యాండ్ అయింది. కారు 25 అడుగుల ఎత్తులో చెట్టు మీద ల్యాండ్ అయిందంట. కాసేపు అయ్యాక మేము కళ్ళు తెరిచి చూస్తే చెట్టు మీద ల్యాండ్ అయింది, కానీ మేము భయపడలే, నవ్వుతూ చెట్టు దిగి వచ్చేసాం. ఎంత బాగుంది ఇది! చెట్టు 25 అడుగులు ఎక్కుతుందా? కారు అక్కడ పోయి ల్యాండ్ అవుతుందా? ల్యాండ్ అయితే నవ్వుకుంటూ కింది దిగొస్తారా? ఇవి మాత్రం వినడానికి అబ్బా సూపర్ న్యాచురల్, ఏం చెప్పావన్నా అని చప్పట్లు కొట్టేసి ఆయనకు జై అని మళ్ళీ ఇంకోసారి వచ్చి చెప్పుదరా మాకు ఇలాంటివి అని పిలుస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి కథలు వినడానికి గడిచిన కాలమే చాలు. ఇలాంటి కథలు విని మోసపోయిన జీవితాలకు గడిచిన కాలమే చాలు. సాతాను నవ్వించి కవ్వించి మోసగిచ్చి అబద్ధాలతో మనల్ని దేవునికి దూరంగా ఏమీ పట్టినట్లు ఒక క్రైస్తవ జీవితంలో లాగించేయడం గడిచిన కాలమే చాలు. ఎప్పుడు మనం దేవుని వైపు మరింత గంభీరంగా సీరియస్గా ఆలోచించి సత్యవాక్యంలో నిలబడాల్సిన కాలం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మైండ్ సాతాను అబద్ధాలు చెప్తాడు, అది మోసపుచ్చగలిగిన శక్తివంతమైన ఆయుధం. రెండవది, సాతాను సగము నిజాలు చెప్తాడు, అంటే సగం అబద్ధం సగం నిజం చెప్తాడు. ఇది కూడా చాలా కన్ఫ్యూజింగ్ ట్రిక్. సగం నిజం సగం అబద్ధం మిక్స్ అయిందనుకోండి, ఎలాగుంటుంది? మీకు 3 ఉదాహరణలు ఈ అధ్యాయంలో చూద్దాం. నంబర్ 1, 3వ అధ్యాయం 4వ వచనం, మీరు చావనే చావరు. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? అబద్ధమా? చచ్చారా? మీరు చావనే చావరు అనగానే ఇప్పుడు తింటే చచ్చే వాళ్ళైతే వెంటనే చావాలి. దేవుడు ఏమన్నాడు? మీరు తిన దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. వీళ్ళు తిన్నారు, చావలేదు. ఇప్పుడు ఎవరు నిజం చెప్పినట్లు? దేవుడా సాతానా? మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు, దేవుడు చెప్పిన మాట. మీరు చావనే చావరు, సాతాను చెప్పిన మాట. వాళ్ళు తిన్నారు, తింటే టప్మని పడిపోయి చచ్చిపోవాలి. చావలే, అరే ఏం కాలేదు మనం చావలేదు అంటే ఇప్పుడు ఎవరు సత్యం చెప్పినట్లు? సాతాను సత్యం చెప్పాడు, దేవుడు అబద్ధం చెప్పాడు. అర్థమవుతుందా? కానీ గమనించాలి, మీరు దినమున చావనే చావరు అని సాతాను చెప్పాడు. అది సగం నిజం సగం అబద్ధం. మీరు దినమున చావనే చావరు, అప్పుడేం చాలా. కానీ మరణము వారిలో ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. డెత్ స్టార్టెడ్ ఆపరేటింగ్ ఇన్ దేర్ బాడీస్. చచ్చారా? లోపల చచ్చారు. చెట్టు సారం చచ్చిపోయింది, చెట్టు కనపడుతుంది, ఓ రోజు కూలిపోద్ది అంతే.
సో చావనే చావరు అనే అబద్ధం చెప్పాడు. అది సగం నిజం, సగం అబద్ధం. సో 3 సంగతులు ఇక్కడ ఇలాంటివి 3 ఉన్నాయి. సగం ఇటు, సగం అటు కనిపిస్తాయి. మోసపోకుండా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఆ పండ్లు తిను దినమున మీ కళ్ళు తెరవబడతాయి. నిజమా అబద్ధమా? సాతాను నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? గట్టిగా చెప్పండి. నిజమే చెప్పాడు, అబద్ధం చెప్పలా. ఎందుకంటే నిజంగా వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. నిజమే చెప్పాడు, కళ్ళు తెరవబడ్డాయి. అది కంప్లీట్ నిజమా? కాదు, సగం నిజం, మిగతా సగం అబద్ధం. కళ్ళు తెరవబడితే ఏం జరుగుతుందో వాడికి తెలుసు, వీళ్ళకి తెలియదు. కళ్ళు తెరిస్తే వారి యొక్క దిగంబరత్వం తెలుస్తుంది. కళ్ళు తెరవబడితే వారి దోషం తెలుస్తుంది. కళ్ళు తెరవబడితే వారి సిగ్గు అన్నది తెలుస్తుంది. కళ్ళు తెరవబడితే వారి నిస్సహాయ స్థితి తెలియబడుతుంది. తాము ఏమి కోల్పోయారో కనిపిస్తుంది. మీ కళ్ళు తెరవబడతాయంటే అబ్బా అనుకున్నారు, కానీ తెరవబడితే ఎంత నష్టమో వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వలేదు. ఇది రెండవది. మూడవది, మీరు దేవుని వలె ఉంటారు. యూ విల్ బి లైక్ గాడ్స్. మీరు దేవతల వలె ఉంటారు. మంచి చెడ్డలను ఎరిగిన దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. యూ విల్ బి లైక్ గాడ్స్. అది సాతాను చెప్పినటువంటి. నిజమా అబద్ధమా? మీరు దేవతలు, మంచి చెడ్డలు తెలుసుకున్న దేవతల వలె ఉంటారు. నిజమా అబద్ధమా? నిజమే. వాళ్ళకి ఇప్పుడు మంచి చెడ్డలు తెలిసాయి. సాతాను చెప్తున్నాడు అవి దేవతలకు తెలుసు, గాడ్స్కి తెలుసు. మీరు కూడా ఏమవుతారు? దేవతలు అవుతారు. యూ విల్ బి లైక్ గాడ్స్. ఎంత బాగుంటుందో ఈ మాట. మనం దేవుళ్ళం అని చెప్పుకుంటే ఎంత బాగుంటుందో. ఓ ప్రసంగికుడు అదే చెప్తాడు. ఇప్పుడు ఆయన పేరు ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కుక్క పిల్ల చిన్నది పెరిగి పెద్దగా అయింది, ఏమవుద్ది? పెరిగి పెద్దగా అవుతే ఏమవుద్ది? కుక్క అవుతుంది. అవుతుందా? కుక్క పిల్ల పెరిగి పెద్దదైతే కుక్క అవుతుంది. దేవుని పిల్లలు ఎదిగి పెద్దోళ్ళు అయ్యారు, ఏమవుతారు? దేవుళ్ళు అవుతారు. కాబట్టి మనమే దేవుళ్ళం అనే బోధ ఎంత ఆకర్షిస్తుంది. మీరు దైవములని నేను అనలేదా అని చెప్తే, అబ్బా నేను దేవుణ్ణి కదా. ఎంత మురిసిపోతారు ఈ బోధలు వింటే. ఎంత ఫాలోయింగ్, ఎంత వెర్రి భక్తులు. ఇలాంటి బోధలకు ఆకర్షించబడి వెళ్ళేవాళ్ళు. సో 3 సంగతులు సాతాను చెప్పాడు. వినడానికి నిజంలాగే ఉంటాయి, కానీ అందులో సగం అబద్ధం ఉంటుంది. వినడానికి నమ్మాలనిపిస్తుంది, కానీ నమ్మితే ఎంత పతనం అవుతామో తెలియదు కాబట్టి నమ్మారు. నమ్మి పతనమయ్యారు. మనము ఎరుగని వారము కాము అంటే మనకు అర్థమవుతుంది. అందువల్ల మనం పతనము కాకుండా ఆ దృష్టాంతములను ఉదాహరణలుగా తీసుకొని మనం పడిపోకుండా నిలబడాలి అన్నది దేవుని సంకల్పం. ఈ రోజున ఈ లేఖన భాగం నుంచి సాతాను ఉపయోగించే 4 బలమైనటువంటి అబద్ధాలు, 4 గ్రేట్ లైస్. సాతాను ఉపయోగించే 4, 3 సగం సగం 50-50, 3 చూసాం. ఇప్పుడు 4 100% లైస్, టోటల్ 7. వీటిపైన మనకు అవగాహన ఉంటే మన విశ్వాసంలో నిలబడతాం, పడిపోకుండా ఉంటాం. మొదటిది, సాతాను దేవుని వాక్యము గురించి అబద్ధం చెప్పాడు. దేవుడు చెప్పిన మాటను, లేకుంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇందులో ఉన్నది కరెక్ట్ కాదు.
ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, దేవుడు చెప్పిన మాటలు కరెక్ట్ కాదు అని చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది ఈ అబద్ధాన్ని చాలా ఈజీగా నమ్ముతారు. దేవుడు చెప్పింది కరెక్ట్ కాదు. ఇది నిజమా? చూడండి, ఇది నిజమా? మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంటే ఇప్పుడేంటి? దేవుడు చెప్పిన మాట నిజము కాదు. దేవుడు చెప్పిన మాట నిజము కాదు. అందుకనే పేతురు భక్తుడు ఒక హెచ్చరిక మాట చెప్తాడు. ఏమిటంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, కొంతమంది లేఖనములను అర్థం చేసుకొనక తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేసుకుంటారు అని దేవుని వాక్యము పేతురు భక్తుని ద్వారా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యమును గురించి సాతాను అబద్ధాన్ని కలిపి చెరిపి ఇది సత్యవాక్యము కాదు అని చెప్పి నేర్పించాడు. ఈ రోజుల్లో చాలామంది లిబరల్ థియాలజియన్స్ ఈ బైబిల్ వాక్యం అంతా సత్యం కాదు, అందులో ఉన్నది కొంత సత్యం కొంత కలిపారు అని లిబరల్ థియాలజియన్స్ ఈ రోజుల్లో కూడా మాట్లాడతారు. ఈ మధ్యలో యూత్లో చాలా క్రేజ్ ఉన్నటువంటి హైదరాబాదు యంగ్ పాస్టర్ ఈ బైబిల్ ఎన్నోసార్లు కలిపి చెరిపేశారు, ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పాడు. యూత్కు చాలా క్రేజ్ ఉన్న పాస్టర్ ఆయన. బైబిల్ కలిపి చెరిపేశారని చెప్తున్నాడు. ఈ గ్రంథము సత్యవాక్యం కాకపోతే, ఇది కలిపి చెరిపిన వాక్యం అయితే ఇది దేవుని వాక్యమే కాదు. ఇలాంటి బోధలు సాతాను బోధలు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము నిర్దోషమైనది. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాయబడిన మాట. దైవావేశం వలన కలిగినది ప్రతి లేఖనము అని మనం నమ్మగలిగితే ఇది వాక్య సత్యం. ఇందులో ఉన్న ప్రతి మాట నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నీవు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఇందులో ఉన్న ప్రతి మాట సత్యము. అంతేగాని ఇది కలిపి చెరపబడిన వాక్యము కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కలిపి చెరపడం ఒకటైతే, రెండవది దేవుని వాక్యంలో ఈ అబద్ధంలో మిస్ ట్రాన్స్లేషన్ అంటాం. దేవుని వాక్యాన్ని కొంతమంది కలిపేస్తారు, కొంతమంది తర్జుమాలు తప్పు చెప్తారు, తప్పు చెప్పి బైబిల్నే మార్చేస్తారు. ఉదాహరణకు యెహోవా సాక్షులు, వారికి వాళ్ళ సొంత బైబిల్ ఉంది, ఈ గ్రంథం కాదు వాళ్ళకి ప్రమాణం. వాళ్ళ సొంత బైబిల్ పెట్టుకుంటారు. ఆ సొంత బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటటువంటి ప్రమాణాలు వారు నేర్పిస్తారు. దే రీరైట్ ద బైబిల్. ఈ రోజుల్లో ఉన్న ప్రమాదం ఏమిటంటే, సాతాను చేసే ప్రయోగం ఏమిటంటే దే రీరైట్ ద బైబిల్. ఈ రోజుల్లో చాలామంది బైబిల్లో ఉన్న కొన్ని మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని మార్చేస్తున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అని NIV బైబిల్ ఒకటి ఈ మధ్యలో చాలా 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 మార్పులు చేసేసింది. అభ్యంతరంగా చదివే వాళ్ళకు ఇబ్బందిగా ఉన్న పదాలన్నీ తీసేసింది. తీసేయడం అంటే రీప్లేస్ చేయడం, తీసేయడం అంతే. అందులో దేవుని యొక్క యునీక్నెస్ను, యేసుక్రీస్తు దైవత్వాన్ని నిర్ధారించే పదాలన్నీ తొలగించేశారు. కానీ బైబిలే. అలాగే LGBTQ అనే గ్రూప్ ఒకటి ఉంది. అంటే పురుషులు, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సహవాసం చేస్తారు, ఇలాంటి గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక బైబిల్ చేసుకున్నారు. ఆ బైబిల్లో మీరు పాత నిబంధనలో ఇలాంటి సంబంధాలు తప్పు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. లేవియకాండము 20వ అధ్యాయం 13వ వచనంలో
అలాంటి సంబంధాలు తప్పు అని వ్రాయబడింది. కానీ వీళ్ళు ఆ మాటలను మార్చేశారు. ఇలాగని చెప్పుకుంటూ పోతే ఎన్ని ట్రాన్స్లేషన్స్, కొత్త ట్రాన్స్లేషన్స్, కొత్త వ్యాఖ్యానాలు. ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక చిన్న మాట, తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఎంత బాగుంది ఈ మాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? నేను చెప్పే మాటలు ఏమన్నా కొంచెం కనెక్ట్ అవుతున్నాయా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట రాయి, మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. అంటే అర్థమేంటి? మనం ఏం చేయాలి? తీర్పు తీర్చకూడదు. అబ్బా మన పని కాదు, మనం తీర్పు తీర్చకూడదని ఎంత భక్తిగా మాట్లాడేస్తాం. కానీ సాతాను నేర్పించిన బోధ ఇది. నువ్వు తీర్పు తీర్చకూడదు, ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని నువ్వు తీర్పు తీర్చకూడదంటే, మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మీరు సంఘము లోపటి వారికి తీర్పు తీర్చువారు అని చెప్పాడు, మీరు సంఘము వెలుపటి వారికి తీర్పు తీర్చువాడని చెప్పాడు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చువాడని చెప్పాడు. మరి దాన్ని ఏమనాలి? ఒక్క వచనం పట్టుకొని మీరు తీర్పు తీర్చకూడదంటే అబ్బాయి వద్దొద్దు, మనం ఎవరిని తీర్పు తీర్చకూడదని అంటామే. మరి దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీ పత్రికలో రాయబడిన మాటల్లో మీరు సంఘము వెలుపటి వారికి తీర్పు తీర్చువారు, సంఘము లోపటి వారికి తీర్పు తీర్చువారు, ఒక రోజున మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారు అని రాయబడింది. అధికారం మనకుందా లేదా? కాబట్టి సాతాను కొన్ని వచనాలను ఆధారం చేసుకొని ఈ వాక్యాన్ని నమ్మకుండా, ఈ వాక్యాన్ని అపార్థం చేసుకొని నిజ విశ్వాసం నుంచి తొలగిపోవడానికి మనల్ని తీసుకెళ్తాడు. ఇది మొదటిది. రెండవది, సాతాను యొక్క రెండవ అబద్ధం, దేవుని యొక్క సత్య స్వభావాన్ని అనుమానించేటట్లుగా చేస్తాడు. గాడ్స్ ట్రూత్ఫుల్నెస్, దేవుని యొక్క సత్య స్వభావాన్ని నమ్మకుండా చేస్తాడు. ఎందుకంటే దేవుని మాటలు నిజము కాదు అని చెప్తాడు. దేవుడు చెప్పింది అబద్ధం. ఎందుకంటే ఇందాక చూసాం కదా, మీరు దినమున నిశ్చయంగా చత్తురు అంటే, మరి దేవుడు చెప్పింది జరిగిందా అని దేవుని క్యారెక్టర్ మీద, దేవుని యొక్క సత్యసంధత అంటాం, ట్రూత్ఫుల్నెస్, దాని మీద రెండవ అబద్ధంతో దాడి చేస్తాం. మొదటిది వాక్యం మీద దాడి, రెండవది దేవుని యొక్క సత్య స్వభావం మీద దాడి. ఈ రోజుల్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్నైనా చెప్పవచ్చు. దేవుని వాక్యంలో ఆదికాండం 1వ అధ్యాయం సృష్టిని దేవుడు చేశాడని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? దేవుడు చేశాడని లేదు. సృష్టి ఎలాగొచ్చింది? ఎవల్యూషన్ థియరీ, అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అదంతటిగా ఇవాల్వ్ అవుతూ వచ్చింది అని చెప్తే దాన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అని చెప్పి పుస్తకాల్లో పెట్టి చదువు నేర్పిస్తారు, అది నేర్పిస్తారు. కానీ సృష్టిని దేవుడు చేశాడంటే మాత్రం నేర్పించరు. రెండవది, దేవుడు అద్భుతములు చేస్తాడు అని అంటే కనుక ఎవరైనా నమ్ముతారా? ఈ రోజుల్లో నమ్మరు. ఉదాహరణకు కన్యక గర్భమున యేసుప్రభు జన్మించాడు అని చెప్తే, మృతులు సజీవులు అవుతారంటే, సముద్రము పాయలుగా చేయబడిందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఇవన్నీ దేవుని పేరు మీద వచ్చిన అబద్ధాలు, దేవుడు అబద్ధం చెప్పాడు, ఇలా మాట్లాడతారు. బయట సంగతి వదిలిపెట్టండి, బైబిల్ పట్టుకొని బైబిల్ బోధించే సర్టన్ లిబరల్ థియాలజియన్స్ కూడా ఇదే మాట చెప్తారు. ఎర్ర సముద్రం పాయలుగా లేదు, అది రెడ్ సీ కాదు, రీడ్ సీ. రీడ్ అంటే పుల్ల, దెబ్బ. చిన్న పిల్ల కాలు ఇట్లా గాలి వస్తే కాలు ఇట్లా నీళ్ళు కొంచెం ఇట్లా కదిలినాయి,
వీళ్ళు అవతలు దాటేశారు. దాన్ని సముద్రం పాయలైంది, గోడలా నిలబడ్డాయి నీళ్ళు, వీళ్ళు దాటిపోయారు అని బైబిల్లో దేవుని అద్భుతాలు నమ్మని క్రైస్తవ బోధలు చేస్తారు. ఎంత విచారకరమైన మాట ఇది. దేవుని యొక్క క్యారెక్టర్, దేవుడు ఏం చేయగలడో, దేవుడు ఏం చెప్పాడు నమ్మకుండా ప్రజలను నమ్మేలా చేస్తున్నటువంటి బోధలు. వివాహం గురించి దేవుడు ఏమని చెప్పాడు? పురుషుడు స్త్రీ వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఎవరన్నా నమ్ముతున్నారు ఇప్పుడు ఈ మాట? లే అట్లా కాదు. పురుషుడు ఏక శరీరం, స్త్రీ ఏక శరీరం. రైట్? ఇలా పెళ్ళిళ్ళు చేసుకోమంటే ఏ పాస్టర్నా చేయమంటే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి జైలు లేపిస్తాం. దేవుడు ఏం చెప్పాడు? లోకం ఏం నేర్చుకుంటుంది? వివాహము పురుషునికి స్త్రీకి మధ్య జరగాలి. కానీ అలా కాకుండా లోకము గే లెస్బియన్ మ్యారేజెస్ను ప్రమోట్ చేస్తూ చేయకపోతే జైల్లో పెట్టించే సంస్కృతి మన దేశంలోకి వచ్చింది. క్రైస్తవ దేశాలని చెప్పుకునే దేశాల్లో కూడా ఉంది. అంటే అర్థం ఏమిటంటే దే ఆర్ రిజెక్టింగ్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ గాడ్స్ వర్డ్. అది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనుషులు నిజమైన దేవుని ఎరుగక విశ్వసించక చనిపోతే నరకానికి పోతారని. కానీ ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవ బోధకులు నమ్ముతున్నారో తెలుసా? నరకం లేదని. అది ఊకే భయపెట్టడానికి మీరు క్రియేట్ చేసిన స్టోరీ, కానీ నరకం లేదేం లేదయ్యా, చచ్చినాక అయిపోయింది అంతే అని చెప్పే క్రైస్తవ బోధకులు ఎంతమంది వచ్చారు? భయాన్ని తీసివేస్తున్నారు, ఎట్లయినా బ్రతకొచ్చని నేర్పిస్తున్నారు. దేవుని క్యారెక్టర్ను, దేవుని వాక్యాన్ని చెరిపేటటువంటి సాతాను బోధ. దేవుడు అలాగ చెప్పలేదు ఇది రైట్, దేవుడు అలాగ చెప్పలేదు ఇది రైట్ అనేటటువంటి డిస్టార్షన్, మార్పిడి దేవుని వాక్య విషయంలో, దేవుని క్యారెక్టర్ విషయంలో మార్పు జరుగుతూ ఉంది. సాతాను ప్రజలను ఇదే నమ్మిస్తున్నాడు. ఈ రోజున మీరు ఎవరినైనా అడగండి, క్రియేషన్ అని కానీ ఎవల్యూషన్ అని ఎంత బాగా నమ్మేస్తారు. మ్యారేజెస్ అంటే సబ్ చల్తా హై అని ఎంతమంది నమ్మట్లేదు. ఎవరు సీరియస్గా ఇది తప్పు అని ఎవరు మాట్లాడుతున్నారు? తప్పు అని మాట్లాడితే నీవంత ఛాందసవాదివి, మత మూఢత్వం ఉంది, నువ్వు తప్పు అని చెప్పి కేసులు పెడుతున్నారు. దేవుని యొక్క ట్రూత్ఫుల్నెస్ సాతాను సవాలు చేశాడు. అది రెండవది. మూడవది, దేవుని యొక్క మంచితనాన్ని సాతాను సవాల్ చేశాడు. చూడండి 4-5 వచనాలు. మీరు చావనే చావరు, ఎందుకంటే మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడును. మీరు తినదినమున మీ కన్నులు తెరవబడును. సాతాను నేర్పించే మూడవ అబద్ధం, బలమైన అబద్ధం ఏమిటంటే, దేవుడు కొన్ని మీకు కావాలని దూరం పెడుతున్నాడు. అవి మీరు తింటే మీ కన్నులు తెరబడతాయి, మీరు దేవతల వల్లే ఉంటారా, దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? తినొద్దు అని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ విత్హోల్డింగ్ సమ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ యూ. మీకు చెందాల్సిన మంచి వాటిని దేవుడు మీకు ఇవ్వకుండా దాచిపెడుతూ ఉన్నాడు. ఇది దేవుని మంచితనం మీద దాడి. సో ప్రియమైన వాళ్ళరా, మూడవది, ఎప్పుడైతే ఈ అబద్ధాన్ని నమ్ముతామో దేవుడు కొన్ని మన నుంచి దాచిపెడుతున్నాడు, మనకి ఇవ్వకుండా పక్కన పెడుతున్నాడు. అది పొందడం నీ హక్కు, అది పొందడం నీ హక్కు. ఈ రోజుల్లో ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్తున్నది ఇది. ఆరోగ్యం నీ హక్కు, నీ ఆరోగ్యంగా ఉండడం నీ హక్కు. నీకు అనారోగ్యం వచ్చిందంటే
ఇట్స్ నాట్ ఫెయిర్. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. అది నీ హక్కు. దేవునితో పోరాడు. దేవుడు ఎందుకు దాచిపెడుతున్నాడు? ఎందుకు నీకు ఇవ్వడంలా? ఇలాంటివి నేర్పించి దేవుని మంచితనం మీద దాడి చేయడాన్ని నేర్పిస్తున్నాడు. మీరు చావనే చావరు, పైగా మీ కన్నులు తెరవబడతాయి. ఎంత విచిత్రమైన దుర్బోధ ఇది! దేవుని స్వభావాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని మంచితనాన్ని కొట్టేసి, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని కొట్టివేసి, ఇక ఏది మిగిల్చాడు నమ్మడానికి అని అంటే, నీ జీవితానికి నీవే దేవుడివి. ఇట్స్ యువర్ లైఫ్ అండ్ యూ లివ్ యాజ్ యూ విష్. ఇది నీ జీవితం, నీవు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. నీ జీవితానికి నీవే దేవుడివి. ఈ రోజుల్లో యూత్కు ఈ పదం ఎంత నచ్చుతుంది. ఇట్స్ మై లైఫ్ అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుంది. ఇష్టానుసారంగా బ్రతకడంలో ఎంత సంతోషం అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, సాతాను చెప్తున్నటువంటి ఈ 4 అబద్ధాలు, మీరు దేవతల వల్లే ఉంటారు అంటే పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. నీకేది నచ్చుతుందో అది చేసేసేయి. ఎందుకంటే నీవే దేవుడివి. నీ జీవితానికి నువ్వే దేవుడివి. నీకు నచ్చింది చేయి. దీంట్లో తప్పొప్పులు ఏమి ఆలోచించకు, ఇంకేమి ఆలోచించకు. లివ్ ఫర్ యువర్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. నీ వ్యక్తిగత తృప్తి కోసం, నీ వ్యక్తిగత సంతోషం కోసం, నీ అహం సంతృప్తి పరచుకోవడం కోసం ఎలాగైనా బ్రతికేసాయి. ఇది సాతాను సువార్త. ఈ సువార్తను విన్న వాళ్ళు చాలామంది దేవుడు మంచోడు కాదంటే ఎంత బాగుంది. దేవుడు నీ నుంచి కొన్ని దాచిపెడుతున్నాడు కాబట్టి దేవుని మాట నమ్మొద్దు. ఆ దాచిపెట్టిన దాన్ని నీవు ఎలాగైనా సంపాదించుకో. ఎంత బాగుంది ఈ సువార్త. దేవుని వాక్యము చాలా చాలా కండిషన్లతో కఠినంగా ఉంటుంది కాబట్టి ఇదంతా దేవుని వాక్యం కాదు, దీన్ని పక్క పెట్టేసాయి. ఎంత బాగుంది ఈ సువార్త. అల్టిమేట్గా ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, నీవు దేవునికి లోబడాల్సిన అవసరం లేదు. యు డోంట్ నీడ్ టు ఒబే గాడ్, డూ యాజ్ యూ విష్. సాతాను నేర్పిస్తున్న సువార్త ఇది. నీవు దేవునికి లోబడనక్కర్లేదు. నీవేం చేయాలనుకుంటే అది చేసేసాయి. ఎలా ఉండాలనుకుంటే అలా ఉండేసాయి. అందులోనే సంతోషం ఉంది, అందులోనే తృప్తి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎంతోమంది ఈ సువార్తను నమ్మి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎంతమంది ఈ సువార్తను నమ్మి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఎంతమంది పాడైపోయారు. ఎంతమంది ఈ సాతాను సువార్తను నమ్మి శరీరాలను పాడు చేసుకునే రోగాలు వచ్చి, ఎయిడ్స్ వచ్చి ఎంతమంది చనిపోయారు. ఎంతమంది ఈ సువార్తను నమ్మి దేవుని వాక్యాన్ని విసిరేసి లోకంలో కలిసిపోయి, దేవుని నమ్మిన వారు కూడా వెనక్కి వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని విసిరేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకప్పుడు దేవుని చాలా భక్తిగా విశ్వాసంతో నమ్మిన వారు ఈ రోజున దేవుని తృణీకరించి వాక్యాన్ని విసర్జించి మరలా క్రైస్తవ్యానికి విరోధులుగా నిలబడి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నప్పుడు సాతాను నేర్పిస్తున్నది ఏమిటంటే, మన జీవితానికి మనమే రూల్స్ పెట్టుకోవాలి. దేవుని రూల్స్ పనికిరావు. ఇది నేర్పిస్తున్నాడు సాతాను సువార్త. సారాంశం ఇది. నీ జీవితానికి నీవే రూల్స్ పెట్టుకో. దేవుని రూల్స్ పట్టించుకోవద్దు. దేవుని రూల్స్ మంచివి కాదు. దేవుడు మంచోడు కాదు. దేవుని వాక్యం మంచిది కాదు. ఈ రూల్స్ అన్నీ నీలో ఉన్న సంతోషాన్ని లాగేస్తాయి. నీ లైఫ్కు సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. కాబట్టి వదిలేసాయి.
అని చెప్తే ఎంత బాగుంది ఈ సువార్త అని నమ్మి తిన్నారు. ఆలోచించకుండా, వివేచించకుండా మోసపోయి హవ్వ, విచక్షణ కోల్పోయి ఆదాము ఇద్దరూ తినేశారు. వారి కన్నులు నిజంగానే తెరవబడ్డాయి. అప్పుడు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము మన నిజ స్థితిని స్పష్టంగా చూపిస్తుంది. వాక్యాన్ని పక్కన పెడితే మనమెవరమో మనకే అర్థం కాదు. వాక్యం అనే అర్థంలో చూసుకున్నప్పుడే మనమెవరమో అర్థమవుతుంది. మన నిజ స్వరూపం మనకు కనిపిస్తుంది. మనలో మచ్చలు మనకు కనిపిస్తాయి, మనలో లోపాలు మనకు కనిపిస్తాయి. కానీ సాతాను అంటాడు, వాక్యాన్ని పక్కన పెట్టేసాయి. ఎందుకంటే నీ యథాస్థితి కనిపిస్తుంది. వద్దు, చూడొద్దు. మేకప్ వేసుకున్నప్పుడు బాగా కనపడతాం, కానీ మేకప్ తీసేస్తే చాలామందికి ఇష్టం ఉండదు. ఆ ఆకారంతో బయట కనపడడానికి ఇష్టం ఉండదు. మేకప్ లేకుండా పోతే అందరు ఏమనుకుంటారు, నా గురించి అంత వికారంగా అనుకుంటారు. కాబట్టి ఆ ముసుగు ఉండాల్సిందే. మన దేవుని మోసపుచ్చలేం, మన దేవుని దగ్గర వేషధారణ చేయలేం. మనం ఉన్నట్లుగా దేవుని ముందు కనపడాలి. దేవుని వాక్యం ద్వారా మన యథాస్థితిని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం మార్చుకోవడానికి వీలవుతుంది. కంక్లూడింగ్లోకి వస్తున్నాను. మన ముఖం మీద మచ్చలు ఉన్నాయనుకోండి, అద్దంలో చూసుకుంటే మచ్చలు కనిపిస్తాయి, తుడుచుకోవడానికి వీలవుతుంది. మసి మరకలు ఉన్నాయనుకోండి, కిచెన్లో వంట చేస్తారు, కాస్త మసి మరకలు అంటుతాయి, వచ్చి అద్దంలో చూసుకుంటే ఆ మరక కనిపిస్తుంది. ఏం చేస్తాం? వెంటనే తుడిచేస్తాం. మరక పోతుంది, మనం చక్కగా తేటగా కనిపిస్తాం. కానీ సాతాను అంటాడు కదా, టీవీ అడ్వర్టైజ్మెంట్ లాగా, మరక మంచిదే పెట్టుకో అంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మడం నేర్చుకోవాలి. నచ్చినా నచ్చకపోయినా వాక్యమే సత్యం. దేవుని యొక్క సత్యసంధత నమ్మాలి. దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధం చెప్పడు, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ఇందులో ఉన్న ప్రతి మాట సత్యము. మూడవది, దేవుని మంచితనాన్ని నమ్మాలి. అది నిజమైన సువార్త. దేవుడు మంచివాడు. ఏ మంచిది మన నుంచి దాచిపెట్టుకునేవాడు కాదు. మనం అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడు ఎందుకు దాచిపెట్టుకుంటాడు? ఎందుకు హోల్డ్ చేసి పెట్టుకుంటాడు? దేవుడు ఏది దాచుకొనక, నేను నా స్నేహితుడైన అబ్రహామునకు దాచగా ఏదైనా చేస్తానా అని దేవుడే స్వయంగా చెప్తే, ఏది దాచనని చెప్పిన దేవుడు మనకు ఇవ్వాల్సిన మంచి ఎందుకు దాచిపెడతాడు? కానీ సాతాను చెప్తాడు, చూసావా నీకు మంచి ఉద్యోగం ఇవ్వలేదు, చూసావా నీకు ప్రమోషన్ ఇవ్వలేదు, చూసావా నీకు సంతానం ఇవ్వలేదు, చూసావా నీకు ఆ బంగ్లాలు ఇవ్వలేదు, నాకు కావలసినవి నాకు ఇవ్వలేదంటే దేవుడు జడ్డోడు, దేవుడు ఇవ్వలేదు చూడు. ఇలాంటి సువార్త సాతాను నేర్పించి మనుషులను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సువార్త బాగుంటుంది వినడానికి, కానీ ప్రమాదకరమైంది. మనం నమ్మగలిగిన మాటలే గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, దేవుని వాక్యం సత్యం. రెండవది, దేవుని ప్రతి మాట సత్యం. మూడవది, దేవుని మంచితనం సత్యం. మనం ఎన్నటికి దేవుళ్ళు కాలేం. ఆయన స్వరూపంలోకి మార్పు చెందడానికి పిలువబడ్డాం, కానీ మన జీవితాలకు మనం ఎప్పుడు దేవుళ్ళం కాలేం. ఏది అసలు మనది? మనలో ఏదైనా మనది అంటూ ఉందా అని అంటే, ఒక ఆయన అడిగాడు దేవుణ్ణి, దేవా నీకు ఏమి ఇష్టమో చెప్పు, నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిస్తావు చెప్పంటే, నువ్వు అడుగు దేవా, నేను చాలా ఇవ్వాలనుకుంటున్నా ఇష్టంగా అంటే, సరే ఏమిస్తావు నువ్వే చెప్పు అన్నాడు. వెండి బంగారం ఇస్తా అన్నాడు. అంటే అప్పుడు దేవుడు అన్నాడు, వెండి బంగారం నాది అన్నాడు. అవునా? అయితే కొంత ల్యాండ్ ఇస్తా, భూమి ఇస్తా,
అన్నాడు దేవునితో. భూమియు దాని సంపూర్ణతయు నావి. అవునా, ఇంకేమి వాళ్ళబ్బా, ఓకే, నా పిల్లలను నీ సేవ కొరకు ప్రతిష్ఠిస్తా. గర్భఫలము నా స్వాస్థ్యం. నీ పిల్లలు నీ వాళ్ళు కాదు, నీ పిల్లలే అనుకుంటున్నావా? నీ భార్య కూడా నేను ఇచ్చిన దానం, బహుమానం. నా దేహమును నీ కొరకు, నీ పని కొరకు వినియోగించడానికి నా దేహం ఇచ్చేస్తా. నీ దేహము నీది కాదు, ఇది నేను నిర్మించింది. నీకోసం నా ప్రాణమునైనా ఇస్తాను. నీ ప్రాణం నీది కాదు, అది నేను పెట్టిన దీపం. అసలు నీలో నీదంటే ఏదుంది? అసలు ఏదుంది నీది? అందుకే ఒక ఆయన పాట రాశాడు, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. ఏది నాది కానప్పుడు ఎందుకు ఈ జీవితం మీద, ఈ శరీరం మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద మమకారం, ఆశ, వాటి మీద ఆశతో దేవునికి దూరం అయిపోవడం ఎందుకు? ఇవన్నీ లైఫ్ ఒక ఛాలెంజ్ మన ముందు పెడుతుంది. సాతాను అంటాడు నీ ఇష్టం వచ్చినట్టు బతుకని. దేవుడు అంటాడు నేను ఇన్ని ఇచ్చాను, మరి నన్ను ప్రేమించి నా కోసం బ్రతకలేవా? ఎవరి మాట వినాలి? యేసు వార్త వినాలి. ప్రతిరోజు దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి, ప్రతిరోజు దేవునికి దగ్గర అవ్వడానికి అవకాశాలు రోజు దేవుడు ఇస్తాడు. మార్పు చెందడానికి ప్రతిరోజు మంచి దినమే. ఫైనల్గా నిన్నటి రోజున యవన బిడ్డలను అడిగాం, ఫీడ్బ్యాక్, యూత్ క్యాంప్కి వచ్చిన వాళ్ళను ఏం నచ్చింది మీకు అని అంటే అందరూ ఒక్క వాయిస్తో చెప్తున్నారు, వాక్యము మా లైఫ్కు యాప్ట్గా ఉంది. ఎంత సంతోషం ఆ మాట వింటే. వాక్యం విన్నాం సార్, వాక్యము మా లైఫ్కు యాప్ట్గా ఉంది. మేము తిమోతి లాంటి పిల్లలుగా మార్పు చెందాలనే ఛాలెంజ్ మాకు నచ్చింది. వాక్యం మాకు నచ్చిందని ఆ పిల్లలు చెప్తుంటే అసలు భోజనం నచ్చిందని చెప్తారేమో అని అనుకున్నా. అసలు ఆ ప్రస్తావనే లేదు, భోజనం ప్రస్తావన లేదు. అరే మర్చిపోయారంటే అది మర్చిపోయాం. భౌతికమైన వాటి మీద మర్చిపోయేశారు, ఆత్మీయమైన సంతోషము నేర్చుకున్నారు, తృప్తి పడడం నేర్చుకున్నారు. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు కోరుకుంటున్నది అది. నీవు నా వాక్యములో ఆనందించడం, వాక్యంలో ఎదగడం, వాక్యం ద్వారా మార్పు చెందడం, నా మంచితనాన్ని లోకానికి చూపించడం, ఇదే కదా నేను నీ నుంచి కోరుకుంటున్నది. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈనాడు సాతాను అనేక రూపాల్లో తన సువార్తను, సత్యవాక్యాన్ని కలిపి చెరిపే సువార్తను మా మధ్యకు తీసుకొని వచ్చి ఎంతోమందిని నీకు దగ్గర కావాలని ఇష్టపడుతున్న వాళ్ళను నీ నుంచి దూరంగా లాక్కెళ్తున్నాడు. ఎంతోమందిని నరకప్రాయాలుగా చేస్తూ ఉన్నాడు. వాడు చెప్తున్న సువార్త ఆకర్షణీయంగా ఉంది. ఆ సువార్త వల్లనే ఒకరిపైన ఒకరికి ద్వేషం, ఆ సువార్త వల్లనే మతములపైన మతములకు పోరాటం, ఆ సువార్త వల్లనే మనిషిని ప్రేమించలేని తత్వం, ఆ సువార్త వల్లనే దేవుని స్వభావం అర్థం చేసుకోలేక ఇంకా చీకటిలో ముసుగు కలిగిన జీవితం. కానీ దేవుని వాక్యం ఆ ముసుగు తీసేస్తుంది, వెలుగులోకి తీసుకొస్తుంది. చీకట్లో నుంచి వెలుగులోకి ఆయన ఆశ్చర్యకరమైన గుణాతిశయాలను ప్రకటించడానికి రాజులైన యాజక సమూహముగా మిమ్మల్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను దేవుడు అడుగుతున్నప్పుడు, మా పరలోకపు తండ్రి,
మేము ఈ లోకంలో రాజులుగా యాజకులుగా బ్రతకడానికి పిలుస్తున్నాం, కానీ సాతాను శాపగ్రస్తులుగా నరకప్రాయులుగా మారుస్తున్నాడు. ఎటువైపు మొగ్గాలి, ఎవరి స్వరమును వినాలి, ఎవరికి లోబడాలి, ఎలా మా బ్రతుకులను మార్చుకోవాలి, కృప దయచేయండి. మాలో ఇంకా మీకు అయిష్టమైనవి ఏవైనా ఉంటే తీసివేసుకోవడానికి నేర్పించండి. మాలో మీకు ఆయాసకరమైన ఏవైనా ఉంటే తీసివేసుకోవడానికి నేర్పించండి. ఎందుకంటే అవి మీకు ఇష్టం లేదు, మేము తీసేసుకోవాలి. తీసేసుకొని మీకు ఇష్టలుగా మార్పు చెందాలి. అలాంటి మార్పు మాలో ప్రతి దినము నూతనముగా పుట్టించి క్రీస్తు స్వరూపంలోకి మార్పు చెందేంత వరకు ప్రతిరోజు మమ్మల్ని మార్చమని, నూతనపరచమని మీ శక్తిగల హస్తాల కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ ప్రభువైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. బలను సమీపిద్దాం. పరిచారకులు ముందుకొచ్చి బలలో సహకరించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన క్వైర్ వారు నీ రక్తమే నా శుద్ధీకరించిన పాట పాడుతూ ఉండగా మనం బలలో పాల్గొనడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. పాల్గొనడానికి ముందు సిద్ధపాటు ప్రార్థన శ్రీమతి శాంతకుమారి గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నా తండ్రి, పరిశుద్ధమైనటువంటి గొప్ప దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రములు. నాయన గడిచిన ప్రభుదినం మొదలుకొని నేటి ప్రభుదినం వరకు మమ్మల్ని అందరినీ రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపానందుకై స్తోత్రములు. మరి నాయన పరిశుద్ధమైనటువంటి నీ బల్లులో మేము పాలు పంచుకుంటుండగా మరి నీ కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రములు. అవునైనా పితృపారంపరమైనటువంటి ఆచారములను విడిచిపెట్టినట్టు నాయన వెండి బంగారముల చేత మేము విమోచింపబడలేదు, కానీ క్షయమగు వెండి బంగారముల చేత మేము విమోచింపబడలేదు, కానీ పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి నీ యొక్క పావన రక్తం ద్వారా మా పాపములకు విడుదల విమోచన ఇచ్చిన విధానం బట్టి కూడా నీ పాదములకు స్తోత్రములు. నాయన నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులయుండి నాయన మరి మా సమస్త ప్రవర్తనంతటి యందు మేము పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన నీ బల్లలో చేయి వేస్తుంటున్నాగా నా ప్రభువా యోగ్యత కలిగినటువంటి విధంగా చేయవేటకు సహాయం దయచేయండి. ఎక్కడ అయోగ్యంగా మేము పాలు పంచుకొనకుండా నాయన పశ్చాత్తాప హృదయంతో విరిగి నలిగిన హృదయంతో నాయన నీ బలలో చేయవేటకు నీ కాపుదల మాకు దయచేయమని ఏ శక్తి కలిగినటువంటి నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్.
పాట కొనసాగుతుండగా పరిచారకులు మీ దగ్గరికి రొట్టె ద్రాక్షరసం తీసుకుని వస్తారు. ప్రార్థనాపూర్వకంగా వేచి ఉండండి. అందరం ఒకసారి పాల్గొందాం. పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. అందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. కొనుమాడేది నీ రక్తమే, ధరించేది నీ రక్తమే. కొనుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగయుగములగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రాలు నీకే నాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రాలు నీకే నాగును.
యేసుండు నాకు మారుగా శిల్వ చావగా యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా నీ యొక్క పాప మాటిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తమే చాలును యేసుండు నాకు మారుగా శిల్వ చావగా యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా నానాదు రక్తమందున నేనమియుండిన నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచెదా యేసుండు నాకు మారుగా శిల్వ చావగా యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా మాయాయుష్కాలమంతటా నా సత సంపదే నా క్రీస్తు యొక్క రూపునై నా గాననిధియే యేసుండు నాకు మారుగా శిల్వ చావగా యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు కాగా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ప్రియమైన వాళ్ళరా, బలలో పాల్గొంటున్న మనమందరం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలలో పాల్గొంటున్న మనమందరము దేవుని యందు నిలిచి ఉండు వారముగా ఉన్నామని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇందులో పాల్గొంటున్నటువంటి విశ్వాసులైన వారు, రక్షించబడిన వారు, నిత్య జీవము గలవారు అంత్యదినమున నేను వారిని లేపుదనన్న ప్రభు వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రక్షణ నిత్య జీవమును బట్టి దేవుని ఆరాధిస్తూ మనలో ఇంకా ఏవైనా దాగి ఉన్న బలహీనతలు, ఒప్పుకోలేని రహస్య పాపం ఏదైనా ఉన్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది బలలో యోగ్యముగా పాల్గొని దేవుని మహింపరచినట్లుగా దేవుని కృప మనకు అనుగ్రహించబడునుగాక. బలలో పాల్గొంటున్న మనకందరికీ దేవుని సమాధానము తోడై ఉండునుగాక. ఇంకా బల్ల వెలుపటి ఉన్న వారికి దేవుడు మారు మనస్సు దయచేయనుగాక. అందరం ఒకసారి ప్రార్థన పూర్వకంగా రొట్టె ద్రాక్షరసం పుచ్చుకుందామండి.
అర్పణల కొరకైన కీర్తన క్వైర్ వారు ముందుకు వచ్చి పాడుతూ ఉండగా పరిచారకులు ఖాళీ పాత్రను ప్రోగు చేస్తారు, అలాగే అర్పణలను ప్రోగు చేస్తారు. భయం
ప్రత్యేకమైన కానుకలు ఉన్నాయి, గమనించండి. డాక్టర్ ఈ లలితమ్మ గారు, బాల్తీశ్రీ హాస్పిటల్ ఆపోజిట్ టు సిరి నోబెల్ హాస్పిటల్, కృతజ్ఞత కానుక 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దేవుడు డాక్టర్ అమ్మ గారి కుటుంబాన్ని, వారి హాస్పిటల్ను దీవించునుగాక, కుటుంబాన్ని దీవించునుగాక. హాస్పిటల్లో ఉన్న అక్కర్లను కూడా దేవుడు తగిన సమయంలో సమకూర్చునుగాక. శ్రీమతి లలితమ్మ స్వామిదాస్ గారు, అశోక్ నగర్ 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇస్తున్నారు. కె విజయ్ కుమార్ గారు, శ్రీకృష్ణ కాలనీ 500 రూపాయలు కృతజ్ఞత కానుకనిస్తున్నారు. దేవుడు వీరిని, వీరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. సంఘ ప్రకటనలు సెక్రటరీ గారు తెలియజేస్తారు. అలాగే ట్రెజరర్ గారి రిపోర్ట్ వింటాం. గత వారం నుండి ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆదివారం శుభం తెలుపుకుంటున్నాను. అలాగే మనకు మంచి వాక్యోపదేశం చేసినటువంటి మన పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే మంచి సంగీతం అందించిన ఆర్ మోజస్ గారికి, కోయర్ వారికి అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా ఒక రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, ఏమనుకోవద్దండి. ఒక 2 వారాల కిందట స్త్రీల సమాజం వారు మంచి పాట పాడినారు. మరుసటి వారంకు నేను వాళ్ళ కృతజ్ఞతలు చెప్పలేదు, ఆ రోజు ఏం అనౌన్స్ చేయలేదేమని చెప్పి మన మాజీ జనరల్ బాడీ చైర్మన్ గారైన పిఎస్ జాన్ సార్ గారు కూడా మళ్ళీ అడిగినాడు, క్షమించండి వాళ్ళు పాటలు బాగా పాడుతున్నారు, కానీ నా రిక్వెస్ట్ ఏమంటే నెలలో ఒకరోజు స్త్రీల సమాజం వారు ఒక పాట పాడితే బాగుంటుందని నా రిక్వెస్ట్. అలాగే సువార్త కమిటీ వారు కూడా సువార్త చేస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, కానీ వాళ్ళు కూడా పబ్లిక్ ఎవరికి తెలియదు, అంటే మన సంఘ కమిటీ వారు కానీ మిగతా వాళ్ళకు ఎవరు సంఘ సభ్యులకు కూడా వాళ్ళు ఎవరు ఏమనేది కూడా తెలియటంలే. వాళ్ళు కూడా ఒకరోజు ఇక్కడ ముందర నిలబడి నెలలో ఒకరోజు వాళ్ళు కూడా పాట పాడితే బాగుంటుందని నా యొక్క రిక్వెస్ట్. అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నెలలో ఒకరోజు వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఒక పాట పాడితే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఇంకా ఆల్రెడీ యూత్ మన పిల్లలే పాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏమి ఇంకా అడగాల్సిన పని లేదు. ఇది నా రిక్వెస్ట్, దయచేసి మీరు నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ వారం ప్రకటనలు ఉన్నాయి. ఆదివారం సువార్త. ఈరోజు సువార్త కమిటీ వారు దొడ్డిపాడు గ్రామం మరియు అశ్వర్ధపురం గ్రామాలలో సువార్త ప్రకటించబోతున్నారు. కావున సువార్త కమిటీ సభ్యులందరూ కూడా 3:30 గంటలకు సంఘ ఆవరణంలో కూడుకోవలసిందిగా సువార్త కమిటీ చైర్మన్ గారైన శ్రీ బి కిషోర్ కుమార్ గారు మనవి చేస్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం ఇంగ్లీష్ సర్వీస్ 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. అందులో మన పాస్టర్ గారు అయిన రెవరెండ్ డాక్టర్ కె విక్టరీ మనల్ పాస్టర్ గారు వాక్యోపదేశం చేస్తారు. ఈరోజు సాయంత్రం స్త్రీల సమాజం వారు 6 గంటలకు శ్రీమతి హేమలత జాన్ గారి గృహంలో ఆదరణ కూడిక జరుగును. అందులో శ్రీమతి ఎం సునీత గారు వాక్య పరిచర్య చేస్తారు. సోమవారం మెన్స్ ఫెలోషిప్ ఉంటుంది. అందులో రెవరెండ్ కె విక్టరీ మనల్ పాస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తారు. బుధవారం బహిరంగ కూడిక సాయంత్రం 7 గంటల నుండి 8:30 గంటల వరకు రోజా వీధిలో జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. గురువారం అనగా సాయంత్రం 6 గంటలకు ఆలయంలో స్త్రీల సమాజ కూడిక జరుగుతుంది. ఇందులో శ్రీమతి వసుంధర గారు వాక్య పరిచర్య చేస్తారు. కావున ఆ స్త్రీలందరూ కూడుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శుక్రవారం ఉపవాస ప్రార్థనలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఉంటుంది సంఘ ఆవరణలో. కాబట్టి ఆసక్తి కలిగిన వారందరూ
హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇకపోతే కాటేజ్ ప్రేయర్ శుక్రవారం ఉంటుంది, జరుగుతున్నాయి, కానీ ఆ కాటేజ్ ప్రేయర్ ముందుగా మాకు ఇన్ఫామ్ చేయటం లేదు. మన కూడిక అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి దగ్గరికి వెళ్ళి శుక్రవారం మా ఇంట్లో పెట్టండి సార్ అని చెప్తున్నారు. అదే ముందుగా మాకు ఇన్ఫామ్ చేస్తే ప్రకటనలలో వస్తుంది, అందరూ కూడా వింటారు. కాబట్టి దయచేసి ఎవరన్నా గృహ కూడిక పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు సిసి వైఫ్ అండ్ బీ వైఫ్ కార్యక్రమం ఉంటుంది. యవనస్తులు హాజరు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే సాయంత్రం 7:30 నుండి 8:30 గంటల వరకు కోయర్ ప్రాక్టీస్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ కోయర్ ఉంటుంది ప్రాక్టీస్. కాబట్టి యూత్ అందరూ కోయర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ రావాల్సిందిగా కోయర్ డైరెక్టర్ గారు శ్రీ బి జయరత్నమయ్య గారు తెలియజేస్తున్నారు. అలాగే వచ్చే ఆదివారం సండే స్కూల్ 8 నుండి 9:30 వరకు ఉంటుంది. అందులో మీ పిల్లలు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆదివారం తెలుగు ఆరాధన 8 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మన సంఘ కాపరి గారైన రెవరెండ్ డాక్టర్ కె విక్టర్ ఇమానుయల్ మాస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తారు. ఇతర ప్రకటనలు ఉన్నాయి, కొంచెం వినవలసిందిగా మనవి చేస్తున్నాం. మారనాథ ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ క్యాపిటలిస్ట్ స్క్వాడ్ సమర్పించు కిడ్స్ క్యాంప్. ముఖ్య అతిథి పాస్టర్ ఫ్రెడ్డి పాల్ గారు, హోసన్నా మినిస్ట్రీస్ కర్నూలు. అలాగే ఇంకొక ముఖ్య అతిథి పాస్టర్ రాజా హేబెల్ గారు, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ హైదరాబాద్. నిర్వహించువారు పాస్టర్ రూబెన్ గారు, సాధనా బిల్డింగ్స్, తడకనపల్లె, కర్నూలు. 8, 9, 10, 11 రోజుల్లో తేదీల్లో ఈ కిడ్స్ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలను ఆసక్తి కలిగిన వారు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. 5వ ఒకరోజు స్త్రీల రిట్రీట్ 12/10/2024. స్థలం న్యూ షాలోమ్ ప్రార్థనా మందిరం, కొత్త కొట్టాల, లక్ష్మీపురం, కర్నూలు జిల్లా. అంశం కొనియాడబడిన స్త్రీలు. మూలవాక్యం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. ఆహ్వానించేవారు క్రీస్తు సేవలో శ్రీమతి ఏ సరోజ, పాస్టర్ పిజే ఏసయ్య గారు మరియు షాలోమ్ స్త్రీల సమాజం మరియు సంఘం, లక్ష్మీపురం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన సండే స్కూల్ టీచర్ అయిన శ్రీమతి ఏ దివ్య కిరణ్మయ్య గారు, వైఫ్ ఆఫ్ ఎం కిరణ్, ఆమె పిల్లల కోసమని కొన్ని వస్తువులు తెచ్చింది. వాలీబాల్ 1, రింగ్స్ 2, త్రోబాల్ 1, క్రికెట్ సెట్ 1, కోలాటం స్టిక్స్ 10, అలా 10 సెట్స్, ఫ్లయింగ్ డిస్కులు 2, ఇవన్నీ తెచ్చి ఇచ్చింది. అవన్నీ పాస్టర్ గారి ద్వారా సండే స్కూల్ సూపరింటెండెంట్ మేడం గారికి అందజేయడం జరుగుతుంది. రండి మేడం. యాక్చువల్గా దివ్య ఇక్కడ ఉండి ఇచ్చింటే బాగుండేది. తను అక్కడ సండే స్కూల్ క్లాస్ తీసుకుంటుంది. శ్రీమతి దివ్య కిరణ్ ఆమె వస్తే ఈ లోపల ట్రెజరర్ గారి రిపోర్ట్ మనం విందాము. తర్వాత ఆమె వచ్చిన తర్వాత ప్రభునామమున అందరికీ వందనాలండి. గత వారం సంఘం నందు వచ్చిన కానుకలు మరియు ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి. సండే స్కూల్ నందు 2 కవర్స్ ద్వారా 200 రూపాయలు, ఫ్రీ నోట్స్ ద్వారా 890 రూపాయలు, ఫ్రీ కాయిన్స్ ద్వారా 60 రూపాయలు. మొత్తం సండే స్కూల్లో వచ్చినటువంటి కానుక మొత్తము 1150 రూపాయలు. తెలుగు ఆరాధనలో 53 కవర్స్ ద్వారా 28,740 రూపాయలు, ఫ్రీ నోట్స్ ద్వారా 17,230 రూపాయలు, కాయిన్స్ ద్వారా 235. తెలుగు ఆరాధనలో వచ్చినటువంటి తెలుగు ఆరాధన వచ్చిన మొత్తం కనుక 46,205 రూపాయలు. బీవైఎఫ్ అండ్ సిసివైఎఫ్ ద్వారా వచ్చిన కానుక 290 రూపాయలు. ఇంగ్లీష్ సర్వీస్లో 6 కవర్స్ ద్వారా 1200 రూపాయలు, ఫ్రీ నోట్స్ ద్వారా 380 రూపాయలు, కాయిన్స్ ద్వారా 12 రూపాయలు, మొత్తం 1592 రూపాయలు.
మెన్స్ ఫెలోషిప్లో 720 రూపాయలు వచ్చింది కానుక. ఇలాగన గత వారం వచ్చినటువంటి మొత్తం కానుక 49,957 రూపాయలు. ఇక గత వారం జరిపిన ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఎక్స్పెండిచరు 16,500 రూపాయలు. బ్రేక్ఫాస్ట్ తర్వాత క్లీనింగ్ ఛార్జెస్ 500 రూపాయలు. టేబుల్స్ పెండాల్స్ రెంట్ గత నెలకు గాను సప్లయర్స్కి పే చేసింది 3,500 రూపాయలు. కెమెరా కొరకై కేబుల్ వర్క్ వైర్ పర్చేజ్ చేశాము 530 రూపాయలు. సండే గాస్పెల్ టీమ్ కొరకు ట్యాక్సీ ఛార్జెస్ 2,725 రూపాయలు పే చేశాము. అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖున ఫుల్ డే గాస్పెల్ చేశారు గాస్పెల్ టీం వారు. ట్యాక్సీ ఛార్జెస్ 3,790 రూపాయలు పే చేశాము. 1 మంత్ స్కావెంజర్ ఛార్జెస్ 1000 రూపాయలు. యూత్ క్యాంపుకు హోటల్ బిల్లు బ్యాలెన్స్ బిల్లు 20,000 పే చేశాము. స్టాఫ్ శాలరీస్ సెప్టెంబర్ నెలకు గాను 95,000 రూపాయలు. మొత్తం ఇలాగన గత వారం వచ్చినటువంటి ఖర్చు 1,43,745 రూపాయలు. 1,43,745 రూపాయలు. ఇక అబ్స్ట్రాక్ట్ ఇలా ఉంది. ప్రారంభపు నిల్వ 7,04,841 రూపాయి. గత వారము వచ్చినటువంటి కానుక 49,957 రూపాయలు కలపగా మొత్తం 7,54,798 రూపాయలు అవుతుంది. దాంట్లోంచి గత వారం ఖర్చులు 1,43,745 రూపాయలు తీసివేయగా ఈనాటికి నిల్వ 6,11,053 రూపాయలు. 6,11,053 రూపాయలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సండే స్కూల్ పరిచర్యలో శ్రీమతి దివ్యా కిరణ్ చాలా యాక్టివ్గా పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనకు సండే స్కూల్ యెరూషలేం జయప్రవేశం అప్పుడు తిరుగుతున్నప్పుడు కానీ స్పెషల్ యాక్టివిటీస్ పిల్లల్ని ప్రమోట్ చేయడం ఇవంతా చాలా యాక్టివ్గా చేస్తుంటారు. సో దేవుడు వీరి కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే లాస్ట్ మంత్ ఇద్దరు యవన బిడ్డలు బాప్తిస్మం పొందారు. కారుణ్య అండ్ శిరీష బాప్తిజం తీసుకున్నారు. ఆ తర్వాత యూత్ క్యాంప్కి వచ్చారు. ఇప్పుడు క్వైర్లో జాయిన్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్, వెల్కమ్ యూ టు క్వైర్. ఒకసారి ఇట్లాంటి మిమ్మల్ని కూడా చూస్తారు. దే ఆర్ న్యూలీ యాడెడ్ ఇన్ టు అవర్ క్వైర్. ఓకే, ఎందుకు వీళ్ళు మీ ముందు చూపెడుతున్నామంటే ఇంకా క్వైర్లో పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలి, జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుకు రండి. ఈ అబ్బాయికి సింగింగ్ బాగా ఇష్టము. సో మోజీని కాంటాక్ట్ చేయమని చెప్పినప్పుడు నిన్న రోజున వచ్చారు. సో అలాగే ఇంకా ఈ క్వైర్లో ఈ క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయ్యే లోపుగా క్వైర్ నిండిపోవాలి. కాబట్టి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. చదువులు ముఖ్యమే, కాదనడం లేదు, కానీ దేవుని కోసం వీకెండ్స్లో ఇవ్వగలిగిన టైం అది వారి భవిష్యత్తుకు గొప్ప దీవెనలు తీసుకొస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి. వీ వాంట్ అ బిగ్గర్ 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 మెలోడియస్ క్వైర్. గాడ్ బ్లెస్ యూ. సువార్త కమిటీ చైర్మన్ గారు మీతోటి ఒక రిపోర్ట్స్ తయారు చేస్తాడో మేము మీకు వినిపిస్తాడు. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నామండి. సువార్త అందని మరియు మందిరాలు లేని గ్రామాలు, క్రైస్తవులు లేని గ్రామాలు దేవుని రక్షణ సువార్తను అందించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో గడిచిన కాలమంతా మన సంఘం నుంచి ప్రతి ఆదివారము ఆ గ్రామాలకు వెళ్ళొస్తున్నాము. అలాగే ప్రతి నెల ఒకరోజు పూర్తిగా ఉదయం నుంచి మొదలుకొని సాయంకాలం వరకు రోజంతా సువార్త ప్రకటించాలని గడిచిన నెల అంటే ఆగస్టు నెలలో
పాములపాడు మండలంలో చేసాము. అదేవిధంగా ఈ అక్టోబర్ 2 బుధవారం రోజున ఎమ్గనూరు మండలంలోని 9 గ్రామాలను సందర్శించడం జరిగింది. ఆ గ్రామాలు ఏంటంటే శ్రీరామ్ నగరు, మాస్మాందొడ్డి, వెంకటాపురము, హనుమాపురము, వెంకటగిరి, చిన్న శ్రీరామ్ నగరు, రాగిమాందొడ్డి, పరమాందొడ్డి, బనవాసిపురం. ఈ గ్రామాలన్నీ సందర్శిస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో వ్యతిరేకతలు జరుగుతున్నాయి. అయితే యేసుక్రీస్తు దేవుడని తెలుసు. ఇందాక మన పాస్టర్ గారు వాక్యం చెప్తప్పుడు అన్నారు దేవుడు కాడని చెప్తున్నారు. అలాగే చాలామంది గ్రామాల్లో ఉండేవాళ్ళు ఈయన దేవుడు గాడని చెప్తున్నారు, మనల్ని వ్యతిరేకిస్తున్నారు. గడిచిన రోజులో కూడా 2 గ్రామాల్లో మనల్ని నిర్దాక్షిణ్యంగా గ్రామం నుంచి వెళ్ళగొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ దేవుని దయా కృప వలన ఎవరికైతే సువార్త అందదో, ఎవరైతే యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలియదో వారికి అందరికీ సువార్తను ప్రకటించే భాగ్యాన్ని మన సంఘానికి అంతటి కల్పించినారు. ఈ కార్యక్రమంలో ఫుల్ డే గాస్పల్ ఈ గ్రామాల్లో ప్రకటించుటకు వెళ్ళినటువంటి సువార్త సేవకులందరికీ ప్రేమపూర్వకంగా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము ఉచితంగా అందించినటువంటి మన సంఘ సభ్యుడు, సహోదరుడు, ఆయన పేరు చెప్పొద్దన్నారు, ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ గ్రామాలన్నీ తిరగడానికి మనకు సహకరించినటువంటి పాస్టర్ మార్కు గారికి, బాలసుందరం గారికి, ఎమ్గనూరులో ఉంటారు వీళ్ళు, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని మనకు దగ్గరుండి నడిపించినారు. వీరిద్దరు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సువార్త పరిచర్యలో మన సంఘంలో చాలామంది ఉన్నారు. సువార్త పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మొదటగా చెప్పిన మాట అదే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, సువార్త నమ్ముడని. సంఘంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎంతమంది ఆసక్తి కలిగి ఉంటే ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, మన గడిచిన సెక్రటరీ జాన్ అన్న మాట ఇచ్చినాడు, ఎంతమంది వచ్చినా మీకు వెహికల్ అరేంజ్ చేస్తామని. దయచేసి సంఘ సభ్యులందరికీ మనవి, సువార్త అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం, మొదట మనం చేయవలసినటువంటిది. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే ప్రతి ఆదివారం 3:30 గంటలకంతా మందిర ఆవరణంలోకి వస్తే మనమందరం కలిసి దేవుని సువార్తను ప్రకటించగలుగుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాపరి గారికి, సంఘ సభ్యులందరికీ, సెక్రటరీ వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన, కానుకల కొరకైన ప్రార్థన. అజయ్ సార్ ప్రార్థన చేస్తారా? సంఘ సీనియర్ డీకన్ బివి అజయ్ గారు ప్రార్థన చేస్తారు. సువార్త సేవలు చేయాలి నాకు ఎక్కువ గొప్ప ఆశ ఇప్పుడు కూడా ఉంది. సువార్త పోయిన కాలం అంతా సువార్త సేవలు బాగా చేసినాను, సంతోషించింది. అందరూ తల నుంచి కండ్లు మూసుకున్నట్టు ప్రార్థన చేస్తుంది. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, యేసు నాయన, ఈ ఉదయకాలంలో నా తండ్రి క్యాంటన్ మెమోరియల్ తెలుగు భక్తి సంఘములో ఫస్ట్ సర్వీస్లో చేరి నిన్ను స్తుతించుటకు, ధ్యానించుటకు మాకు మంచి తరుణము అనుగ్రహించినందులకు స్తోత్రం చేస్తున్నా తండ్రి. మా సంఘమును మీరు ఎన్నో విధాలుగా ఆస్వాదిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం చేస్తున్నాం నా తండ్రి. మరి ముఖ్యంగా మా సంఘము ఇంకా అభివృద్ధి చెందుటకు కూడా ప్రతి ఒక్కరూ సంఘానికి వచ్చి ప్రార్థనలు జరిపించి భాగ్యం అనుగ్రహించిన మా తండ్రి. ఆయన మా స్టాండింగ్ కమిటీ వారిని అందరినీ దీవించి స్త్రీల సమాజం, యవనస్తులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిన నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి శ్రేష్టమైన వాక్యం వినిపించిన మా పాత్రలు గారు డాక్టర్ విక్టర్మల్ సారు మంచి వాక్యం చెప్పినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి కానుకలు అర్పించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించి కాపాడుదురని కీర్తిపేట వేడుకొంటున్నా మా గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ గురువారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీమతి హేమలత జాన్ గారి ఇంట్లో వారి ఆహ్వానం మేరకు ఆదరణ కోడిక కుటుంబం కొరకై ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రకటన గమనించి పాల్గొనగలిగిన ఆసక్తి కలిగిన వారందరూ వచ్చి పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాం. గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఈ కార్యక్రమం
జరిగించబడుతుంది. అందరం లేచి నిల్చుండి సెలవు కీర్తన పాడుకునే ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరి ఆరాధించిన మనకందరికీ సంఘ పరిచర్యలన్నింటికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.